అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించి గిల్ ను నియమించిన తాజా నిర్ణయం భారత క్రికెట్ లో కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో గతంలో విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ గా నియమించడంపై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2012లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సిరీస్ మధ్యలో అకస్మాత్తుగా గంభీర్ ను తొలగించి కోహ్లీని వైస్ కెప్టెన్ గా నియమించారు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై గంభీర్ మాట్లాడుతూ, నేను వైస్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక సిరీస్ మధ్యలో నన్ను తొలగించి వేరే వాళ్ళను నియమించారు. ఎందుకో నాకు తెలియదు. దీనిపై ఎవరూ నాకు సమాచారం ఇవ్వలేదు. కెప్టెన్ అవ్వడం అనేది ఆటగాడి సామర్థ్యాన్ని బట్టి కాకుండా మార్కెటింగ్, ప్రజాదరణ బట్టి జరుగుతుంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే కెప్టెన్ అలాగే ఉంది, వైస్ కెప్టెన్ మారడం మీరు ఎప్పుడైనా చూసారా అని కూడా గంభీర్ ప్రశ్నించాడు. కానీ ఇప్పుడు పవర్ తన చేతిలో ఉన్నప్పుడు మాత్రం అతను కూడా అలాగే వ్యవహరించాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించిన తర్వాత అక్షర్ పటేల్ ను అతని డిప్యూటీగా నియమించారు. కానీ ఇప్పుడు ఆసియా కప్ కు ప్రకటించిన జట్టుకు మాత్రం సూర్యనే కెప్టెన్ గా కొనసాగిస్తూ అక్షర్ స్థానంలో గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అందువల్లే గతంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.